నీ పప్పులంతా ఈ ఊర్లోనే ఉడుకుతాయి. నువ్వు ఇక్కడ దొరికే భోజనమే చేస్తున్నావు కదా. వేరే ఊర్లో ఉండే పెద్ద పెద్ద రౌడీల్ని నువ్వు చూడలేదు కదా. నీకు తగిన వాడిని వాళ్ళని తీసుకొచ్చానరా. ఏ భూతప్పండి, రారా ఇక్కడికే. దేవుడా, ఏయ్, వాడు ఏమడుగుతాడో చాలు చాలు అనేదాకా ఇవ్వరా. అరే అరే అప్పసాలు మణి సోడా. అంబిక, అప్పుస్వామిని మేము ఆపలేకపోతున్నాం. ఏదైనా తప్పు జరిపోగలదమ్మా. నువ్వు చెబితే అప్పుస్వామి వింటాడు. రా రా అంబిక. చెప్పేది వినరా? వదులు అతను వదిలి కదా. ఎందుకింత తన్నులంతా? ఎవరి కోసం ఇవన్నీ? నన్ను పెళ్లి చేయడానికా? తప్ప అప్పుస్వామి. నా మనసులో మిమ్మల్ని ఎక్కడ పెట్టుకున్నాను తెలుసా? మిమ్మల్ని తర్వాతే నాకు అన్నే. అలా ఉన్నప్పుడు నా మీద ఎందుకింత పాగా? నాకు ఒక మనసుంది, అది మీరు చూసింది లేదు. ఇలా ఒక ఆశ ఉందని 5 సంవత్సరాల నా దగ్గర ఒక్క మాటనా మీరు చెప్పుంటారా? ఒక్క మాటైనా అడిగుంటారా?
మీరే ఇవన్నీ ముడివి చేసుకుని మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని చెప్పితే మేము ఇవన్నీ వినాలి కదా. ఇప్పుడు మీరు చేసేది అక్రమం. డబ్బు ఉంటే ఏదైనా దొరుకుతున్న పగ్గురు. అయితే డబ్బు వల్ల ఆడవాళ్ళ మనసు కొనమాలదు. అప్పు స్వామి, మీరు నన్ను చాలా కష్టపెట్టారు. నా ఆశలు, నాకు నచ్చినవన్నీ ఒక్క నిమిషంలో అన్ని తీసేశారు కదా. నా మనసులో నా అప్పు స్వామి మీరు కాదు. మీరు చూస్తుంటే నాకు భయంగా ఉంది. మీరు ఏం చెప్పినా చేయడానికి నేను బిజీగా ఉన్నాను. నేనేం చెయ్యాలి చెప్పితే చాలు, అది నేను వింటాను. దీపం నల్లబడిపోయి ఉంది అప్పుస్వామి. నూనె అయిపోయి ఉంటుంది. మీరేంటి ఈ సమయంలో? ఎవరైనా ఏ టైంలోనన్నా ఈ ఇంటికి ధర్మం అడుక్కొని రావచ్చని నాకు తెలుసు. నేను ధర్మం అడుక్కొనే వచ్చాను. ఇదేలాగా చాలాసార్లు మీ ఇంటి ముందు చేయి చాపి నిలబడ్డాను. ఈసారి కూడా చేయి చాపుతున్నాను. ఇప్పుడు మా అమ్మాయి కోసం. ఏంటమ్మా ఇది? ఆ రోజు నేనేదో వాగాను దానికోసం. ఈ ఇంట్లో ఉన్న అబ్బాయి మా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నాడని, దీనికన్నా సంతోషం నాకేం కావాలి? నిజంగానే చెప్తున్నాను. ఈ అమ్మ మనసులోని నీకు ఇచ్చి పెళ్లి చేయాలని ఆశ. కానీ కుదరదు కదా. కానీ ఆయన ఒప్పుకోవట్లేదు. నువ్వు చెప్పావు కదా ఆ అమెరికా అబ్బాయిని చూసి మురిసిపోయిందని. కానీ ఇంకా ఆ పెళ్లికి తను ఒప్పుకోలేదు తెలుసా. ఎంత ఇబ్బంది పెట్టినా తను ఒప్పుకోవట్లేదు. తనకి ఇష్టం లేదు. మా అమ్మ ఇలా ఉండడం నాకు నచ్చట్లేదు. మీరు చెప్తేనే ఆ పెళ్లికి తను ఒప్పుకుంటుంది. మీరు చెప్తే మాత్రమే వింటుంది తను. మీరే చెప్పాలి. నా కోసం చెయ్యండి. చేస్తారు కదా. ఒరే అప్పుస్వామి, నువ్వు చాలా కోపంగా ఉన్నావని అనుకుంటున్నాను. అరిచి గొడవ చేకే. తెలుసు నీ మనసు చాలా కష్టపడిందని. దేనికోసం ఎదురు చూడకుండా ఇంకా ఎంతమందికో సహాయం చేశావు. ఈ విషయంలోనే తప్పు జరిగింది. తను చెప్పేదంతా నిజమే. చిన్న వయసు నుంచి తన గుణం అంతే. నీకేదైనా కావాలంటే ఆశపడతావు. అది దొరకలేదంటే మొండికేస్తావు. ఒక అమ్మాయి మనసు బలవంతంగా దొరకదురా. ఆ అమ్మాయికి ఇష్టం లేకపోతే మనం ఏం చేద్దాం? అంబిక లేకపోతే ఇంకొకటి. నిన్ను ప్రాణానికి ప్రాణంగా చూసుకునే ఇంకొక అమ్మాయి ఈ ఇంటికి వస్తుందిరా. నీ మనసు పాడు చేసుకోకు. నా ఇష్టమేంటో చెప్పాను. నా మాట వింటావా? నువ్వు తన్ని మర్చిపో బాబు.